తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం సిరిసిల్ల జిల్లాలో ఊపందుకుంది. పేద ప్రజల సొంతింటి కలను నిజం చేసే దిశగా అధికారులు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడతలో మంజూరైన 1023 ఇళ్లలో ఇప్పటికే 400 ఇళ్ల నిర్మాణానికి భూమి పూజలు పూర్తి కాగా పునాది దశ కూడా పూర్తయిన 40 ఇళ్ల లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున జమ చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు ఎప్పటికప్పుడు నిర్మాణాలను పరిశీలిస్తూ ఫోటోలు తీసి ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా వివరాలను ఉన్నతాధికారులకు పంపిన వెంటనే నిధులు విడుదల చేస్తున్నారు. మరో 50 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో మరో 100 ఇళ్లను పునాది స్థాయికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. పునాది దశలో 1,00,000, గోడల నిర్మాణం పూర్తయిన తర్వాత 1,00,000, స్లాబ్ వేసిన తర్వాత 2 లక్షలు, మిగిలిన పనులు పూర్తయిన తర్వాత మరో ₹1,00,000 లబ్ధిదారులకు అందిస్తారు. జిల్లాలో 2వ దశ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు అధికారులు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గానికి 3,500 ఇళ్లను కేటాయించగా మొదటి దశలో 1,023 మందిని ఎంపిక చేశారు. ఇందిరమ్మ కమిటీలు అర్హులైన వారి జాబితాను అధికారులకు అందజేశాయి. మిగిలిన దరఖాస్తుల వివరాలను పరిశీలించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు. ఇందుకోసం మండలానికి 3 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక గెజిటెడ్ అధికారి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రత్యేక అధికారి ఉంటారు. మున్సిపాలిటీలో గెజిటెడ్ అధికారి, వార్డు అధికారి పరిశీలనలో ఉంటారు. దరఖాస్తుదారులో ఎవరైనా అనర్హులు ఉంటే వారిని తొలగించి వారి స్థానంలో అర్హులైన మరొకరిని ఎంపిక చేస్తారు. ఈ ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగనుంది. 2వ దశలో ఎంపికైన లబ్ధిదారుల తుది జాబితాను మే మొదటి వారంలో విడుదల చేసి వెంటనే ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తమ సొంతింటి కలను సాకారం చేసుకున్నారు నిరుపేద కుటుంబాలు. నియమాల ప్రకారం సొంత స్థలంలో 600 చదరపు గజాల్లో మాత్రమే ఇంటిని నిర్మించుకోవాలి. దీనికంటే ఎక్కువ స్థలంలో నిర్మాణం చేపడితే వారిని అనర్హులను చేస్తామని అధికారులు పేర్కొన్నారు.